హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల్ని తీసుకొని కిందకి వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్నూన్ 2 కల్లా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఇంట్లో. ఇంకా 5:30, 6 ఆ టైంకి ఇద్దరికి ఫుల్ నిద్ర వస్తుంది. ఇంక ఈవినింగ్ నిద్రపోయారంటే నైట్ నాకు 3, 4 అవుతుంది మార్నింగ్. అప్పుడైతే ఫుల్ హెడేక్ వస్తుంది ఇంకా ఇద్దరికి స్నానం చేయించేసాను. స్నానం చేయించి రెడీ చేసేసరికి 6:30 అలా అయింది టైము. ఇంకైతే కిందకైతే తీసుకొచ్చాను. ఇది 8th ఫ్లోర్ అండి. 8th ఫ్లోర్లో వ్యూ అయితే సూపర్ ఉంటుంది. అక్కడ చిన్న పాప ఉంది, ఒక ఆమె ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంది. ఇంకా ఆ పాపతో వాడు ఆడుకుంటున్నాడు. నేను ముందుకు నడుస్తే వస్తాడు అనుకున్నాను, కానీ రాకుండా ఆ పాప దగ్గర నుంచొని ఆడుతున్నాడు. ఇంక వెనక్కి దిగి చూసేసరికి దూరంగా ఉన్నాడు. పిలవగానే ఇంక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు బన్ను. జున్ను అయితే ఇంక నా చేయి పట్టుకునే నడుస్తాడు. కొంచెం వాడికి అమ్మకుట్టి అండి, అందుకని నాతోనే ఉంటాడు ఎక్కువ. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ 6:30 అలా అయింది కదా, పిల్లలందరూ ఆడుకోవడానికి అయితే వచ్చారు. ఫుల్ ఆడుకుంటున్నారు అందరూ. అయితే ఇంకా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలందరినీ చూసి ఇంకా ఆడుకోవాలని ఇంట్రెస్ట్తో వాడు కూడా అక్కడికి వెళ్ళాడు. అయితే వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి మొత్తం ఎక్కి జారుతూ ఆడుకుంటున్నారు. వీడు చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి ఇంకా రాదు, నేనే ఆడిపించాలి. ఇంకైతే ఇద్దరిని దాని మీద కూర్చోబెట్టి జారిపిచ్చి ఇలా ఆడిపిస్తూ ఉన్నాను. ఆడుకున్నారు కొంచెం సేపు. ఇప్పటికే వచ్చి 1 అవర్ అయిందండి. ఇంకా ఆడుకున్నారు ఫుల్గా. ఇంకా నేనైతే ఇక ఫుల్ గాలి వస్తుంది. ఇంకా చాలామంది అక్కడ కూర్చొని టైంపాస్ చేస్తున్నారు ఫుల్గా. ముసలోళ్ళు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ వచ్చారు. అయితే నేను వీడియోలో పెట్టలేదులేండి, అందరిని చూపిస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి నేను చూపించకుండా పిల్లల్ని చూపించాను. ఇంకా పాలైతే లేవు ఇంట్లో. ఇంకా పాలు తీసుకొని పిల్లలకు కూడా స్నాక్స్ కొంచెం కొనిపిద్దామని తీసుకెళ్తున్నాను. మనకి స్టోర్ వచ్చేసి 1st ఫ్లోర్లో ఉంటుంది, అందుకని కిందకైతే వెళ్తున్నాను. ఇక్కడ మనకి యాక్సెస్ ఉంటేనే మనం ఎక్కడైనా డోర్లు ఓపెన్ చేస్తాము. నేను ముందు యాక్సెస్ పెట్టకుండా డోర్ ఓపెన్ చేసాక రాలేదు, సో అందుకని కొంచెం లేట్ అయింది అక్కడ. ఇంకా మనం చూడండి, ఇట్లా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే అక్కడ ఒక స్టోర్ ఉంటుంది. ఇదే అండి స్టోరు. అసలు బయట వ్యూ ఉందండి ఈరోజు. ఫుల్ బ్లూ కలర్లో ఉంది ఆకాశం మొత్తం. బయట కూర్చోవాలి కొద్దిసేపు అనిపిస్తుంది అని చెప్పి కూర్చొనివ్వట్లేదు పిల్లలైతే. అందుకని ఇంకా స్టోర్కి వెళ్ళి పాలు తీసుకొని పైకి వెళ్ళిపోతే ఇప్పటికే 8:30 అయింది నైట్ టైము. ఇంకా పిల్లలిద్దరిని ఇంకా ఏం కావాలని చూపించి తీసుకొని స్టోర్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా వాడికి కావాల్సిన ఐస్ క్రీము, కూల్ డ్రింక్ తీసుకున్నాడు బన్ను అయితే. జున్ను అయితే వాడికి కావాల్సిన లాలీపాప్, జెమ్స్ అవైతే తీసుకుంటున్నాడు. ఇంకా తీసుకొని ఇద్దరిని పైకి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా బిల్ అయితే వేయించాలి. ఫుల్ కార్లు ఇవైతే ఎక్కువ తీసుకుంటారు మా పిల్లలు. ఇంకా అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి ఆల్రెడీ మార్నింగ్ కార్లు అయితే కొనిపించాను. ఇంకైతే ఏం కొనిపించకుండా ఫుడ్ వరకే కొనిపించి ఇంకా బిల్ అయితే వేయిస్తున్నాను. ఇవైతే నేను కొంచెం అప్పుడప్పుడు డల్గా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఒకటి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పి 2 తీసుకున్నాను. అవి జున్ను కూడా ఇష్టము, అందుకని చెప్పి 2 తీసుకున్నాను. ఇంక బిల్ అయితే వేయించి తీసుకెళ్తున్నాను. ఫుల్ స్నాక్స్ అయితే కొనుక్కున్నాడు బన్ను. మనం కొనిపించకపోతే అక్కడే పడుకుంటాడు, ఇంకా లెగవడు. అందుకని చెప్పి ఖచ్చితంగా కొనిపించాలి వాడికి ఇష్టమైనవన్నీ. అందుకని వీక్లీ వన్స్ తెస్తున్నాను కిందకి. డైలీ అంటే థమ్స్అప్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి పిల్లలకి కొంచెం పెట్టకూడదు కదా, అందుకని చెప్పి వీక్లీ వన్స్ అయితే తీసుకొస్తున్నాను. ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసి ఇంకా పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపించేస్తున్నాను. నేనైతే ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను. ఫుల్ హెడేక్ వచ్చింది. కిందకి పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీకు వీడియోలో చూపిస్తుంది చాలా తక్కువ అండి. నేను అక్కడ వాళ్ళిద్దరిని మెయింటైన్ చేసేసరికి అయిపోతుంది. ఇంతే అండి బ్లాగ్. ఇద్దరిని అయితే పడుకోబెట్టాను. బాయ్.